ఎవరిని పిలుస్తావు పిలు. రండి. Side, 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 please. We are the local. Side, 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 please. Local boys here. మా స్పెషల్ ఆఫీసర్ మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తాడు. మిస్టర్ ప్రసాద్. తెలుగు వాళ్ళ? వాళ్ళే కాదు, మేము కూడా తెలుగు వాళ్ళం. ఇద్దరు ఆయే సార్. టెర్రరిస్ట్? నో సార్, ఆర్టిస్ట్. అలా అనిపించట్లేదు నాకు ఎక్కడ. మీరు కూడా అనిపించట్లేదు సార్. ఉగ్రవాది? నో సార్, షుగర్ వ్యాధి నాకు. అమ్మా, పాము కరిచిందా? ఏం పామే? ఇలా ఎల్లే పాము. పేల్తలేదమ్మా అప్పుడంటే పెళ్లి కానీ. సరే, ఇలా వెళ్ళే పామే, దానికంటూ పేరు ఉంటది కదే. ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళ అమ్మని అడిగొస్తా. ఎందుకు? పాము పేరు అడిగావు కదా, అందుకనే వెళ్ళి అడిగొని వస్తా. మీ అమ్మను కూడా అడగాలమ్మా, ఎందుకింత లేక చేస్తున్నావు నువ్వు? వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? మేమందరం శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎంతమంది వస్తారా? కోవిడ్ టైంలో మిమ్మల్ని ఎవరా రమ్మన్నాడు కాశ్మీర్ కి? చిల్ అవుదామని వచ్చాను సార్. చిల్ అవ్వాలంటే హైదరాబాద్ లో చిల్ అవ్వలేరా? హైదరాబాద్ లో మా వెనకాల ఒకళ్ళు ఉన్నారు సార్. ఎవర్రా? బుల్లెట్ భాస్కర్ అని అడవి గేదెలో ఉంటాడు సార్. వాడి పేరు చెప్పొద్దు. వాడు ఎదవ సార్, లఫుట్ గడే. చెప్పాలి తప్పదు సార్. చెప్పించు కొడతా. ఇంకా ఫైనల్ అమ్మగారిని పిలవాలరా. అమ్మగారిని పిలిస్తేనే నమ్ముతారు. మా అమ్మగారిని పిలుస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది. హలో అమ్మా, ఇక్కడ మేము ఒక దగ్గరకు వచ్చి ఇరుక్కుపోయామమ్మా. మీరు కొంచెం త్వరగా రావాలి. ఎంటర్టైన్మెంట్ ఇస్తామని నమ్మట్లేదు వీళ్ళు. ఓకే అమ్మా. అరే దేఖ్తే హలో, మా అమ్మగారు వచ్చారు, ఇప్పుడు మాట్లాడండి. మేడం, మీరు సినిమాలు యాక్ట్ చేస్తూ ఉంటారు. అవునండి. మీరేంటి మేడం ఈ గలీజ్ బ్యాచ్ అనకాల? ఏంటండి అలా అంటారు? వీళ్ళందరూ మా శ్రీదేవి డ్రామా కంపెనీ కళాకారులండి. హిమాలయ పర్వతం లాంటి మీరెక్కడ, బురద లాంటి వీళ్ళెక్కడ? అసలు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఏంటి మేడం వీళ్ళందరూ అంటున్నారు? ఇక్కడ మీరు బార్డర్ లో ఉండి మమ్మల్ని అందరినీ రక్షించి మేమందరూ హ్యాపీగా ఉండేలా చూస్తున్నారు కదా, అలాగే మేము అక్కడ ఉండి అందరినీ నవ్విస్తూ హ్యాపీగా ఉంచుకుంటున్నాం. అవన్నీ నాకు తెలియదు మేడం. బార్డర్ క్రాస్ చేశాడు, తప్పు చేశాడు. మా మేడం చెప్తేనే వదులుతాం. ఆవిడని పిలవండి. హలో, బెటర్ టు మేడం. మేడం, ఇక్కడ ఒక గుంపు దొరికింది మేడం. ఒకరికొకరు సంబంధమే లేదు. మొత్తం అంతా అండర్ తీసుకున్నాం. ఓకే మేడం. మేడం వస్తున్నారు, అందరూ అలర్ట్ గా ఉండండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, వీళ్ళందరూ మనకి బార్డర్ లో దొరికారు. అయ్యో, ఈవిడేనా మీ ఆఫీసర్? ఏంటి ఈ శారీలు ఎంత అందంగా ఉన్నావు? నువ్వు మాత్రం ఏం తక్కువ, ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నేను అసలు నీ సినిమా ఎమ్మెల్యేలా చూసి ఫస్ట్ ఎంత ఫిదా అయ్యాను తెలుసా? నేను మాత్రం ఏంటి, నువ్వు శుభలగ్నంలో ఎంత చక్కగా నీ మొగుడిని అమ్మేసుకున్నావు. అయినా మావి చిగుర్లు మమ్మల్ని అందరినీ ఏడిపించావే. నేను ఎక్కడ ఏడిపించాను? నేను చాలా బాగా చేశాను కదే. నువ్వు బాగా యాక్ట్ చేసి మమ్మల్ని ఏడిపించావు. అవును, ఇదంతా ఎవరు? నీకు సుధీర్ తెలియట్లేదా? చూడు. హాయ్ సుధీర్. హాయ్ మేడం, బాగున్నారా? మేడం, ఈయన మీకు తెలుసా? సుధీర్ తెల్లకపోవడం ఏంటి? అసలు నా చావు కబురు చల్లగా చూసి మొత్తం కమెంట్స్ తానే. చావు కబురు చల్లగా సినిమాలు సుధీర్ ఎక్కడున్నాడు మేడం? సుధీర్ లేదు, కమెంట్స్ లో ఉన్నాడు. నిన్ను ఇలాగే వదిలేస్తే జురాసిక్ పార్కు, గాడ్జిల్లా, అవతారు, దాని అమ్మ, దానికి కొన్ని పెట్టుకుంటావా మేడం? ఆ కామెంట్ లో ఎక్కడైనా బుల్లెట్ భాస్కర్ అని పేరుందా? లేదు. ఒక్కడు కూడా లేదా? ఏం పాపం చేశాను రా? నా కింద నువ్వుండి, నీ కింద నువ్వుంటే నేను ఎవరి కింద ఉండాలి?
మేడం మన బార్డర్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలియదు కానీ నీకు చాలా ఫాలోయింగ్ ఉంది మేడం. నిజంగానే నేను ఈ మధ్యన చూస్తున్నాను యూట్యూబ్ లో ఎక్కడ చూసినా సుధీర్ గురించి. ఆ ట్యూబ్ ఆయన కోసం పెట్టారు మేడం. వీళ్ళు బార్డర్ క్రాస్ చేశారు, ఏం చేయమంటారు చెప్పండి. అసలు వీళ్ళందరూ కళాకారులేనా? అయ్యో నిజం నిజం నమ్ము. ఈ దొంగ మొక్కలు చూస్తే ఎవడన్నా ఆర్టిస్ట్ అంటే నమ్ముతారా? నీ మొహం చూస్తే ఎవరైనా ఆఫీసర్ అని నమ్ముతారా? మేము నమ్మట్లా. ఓ పని చేద్దాం మేడం, వీళ్ళు నిజంగా ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకుంటే వదిలేద్దాం, లేదంటే మనం లోపల వేసేద్దాం. నువ్వు ఒక పని చేయి, వాళ్ళు ప్రూవ్ చేసుకోమను, అప్పుడు మన వాళ్ళందరూ నమ్ముతారు. తప్పకుండా ఒక్క అవకాశం ఇవ్వండి, మా ఆర్టిస్టులు ఎంత బెస్టో నేను ప్రూవ్ చేస్తాను. ఒక ఛాన్స్ ఇవ్వండి, ప్రూవ్ చేసుకొని తర్వాత వదిలేద్దాం. ఓకే మేడం, మీరు వచ్చి కూర్చోండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం, మీరు హ్యాపీ కూర్చోండి. అతి కష్టం మీద ఆవిడని ఒప్పించాము. ఈ రోజు షో అద్రిపోవాలి. అయితే కష్టం మేడం, చాలా కష్టం. నిన్ను పెట్టుకుంటే ఇంటికి వెళ్ళాలో వద్దారా? ఇంద్రజ నాకు డౌట్, వీళ్ళందరూ ఆర్టిస్టులేనా? ఆర్టిస్ట్లే. నిజంగా ఆర్టిస్టా మీరు? ఆ. ఏదైనా బొమ్మ ఏంటి? ప్రసాద్ మీరు చేయరు, మమ్మల్ని చేయనివ్వరు. చేయండి. మీరు వెళ్ళి హ్యాపీ కూర్చోండి, ఇవాళ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇద్దాం. చిచ్చి, మిమ్మల్ని పెళ్లి చేస్తున్నాక నా పర్వత గంగలో కలిసింది. ఎటు వెళ్తున్నారండి? గంగలోకి వెళ్తున్నా, పరువు పోయిందన్న తీసుకొస్తా. మొగడంటే ఆ మాత్రం గౌరవం లేదు. ఊర్లో వాళ్ళందరూ మిమ్మల్ని దురదృష్టవంతుడు అంటున్నారు. దురదృష్టవంతుడి, మీరు చచ్చిపోతుంది. చచ్చిపోండి. ఏంటండి ఇవి? లంక బిందెలు. లంక బిందెలా? ఊరోళ్ళందరిని పిలిచి పుల్లు దావతిస్తా. అర్జెంట్ రమ్మన్నాడు దేనికి? ఒరే లంక బిందెలు దొరికాయిరా, వీళ్ళందరికీ అప్పులు క్లియర్ చేస్తారా? ఆ బాధ్యత నీకు అప్పచెప్పిన. మీ అందరూ అప్పులు తీర్చేస్తున్నాడు రమేష్ అన్న. అంతేకాదు పెద్ద దావత్ ఇస్తున్నాడు మనందరికి. అంత క్రేజ్ ఉందా? మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే బస్ స్టాండ్ లో జనాలందరూ అరుపులు. బస్సుకి ఎదురు నుంచి ఉందమ్మా, తప్పుకోండి. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు, పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. పుట్టి మీద కూడు ఉప్పు చపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేనమ్మా. అకోలా అకోలా గోలా కోలా అకోలా గోలా కోలా కోలా. అమ్మా శ్రీవిద్య, అది బాత్రూమ్ కదా, మళ్ళీ కడిగేస్తున్నావు. సన్నీ ఎక్కించాలంటే సన్నీ అన్న కోటర్ ఎక్కించాలి ఫస్ట్. వాడు కంగారులో సూది కన్నం పైన కదా కింద పైన తోస్తున్నాడు. ఏం కోరుకుంటున్నారు? కోరుకుంటూ మళ్ళీ కాదనకూడదు చెప్తున్నా. ఒక చిన్న కిస్ ఇచ్చేసి పోతానంతే. పెట్టన్నా, ముద్ద పెట్టు సాగు పెట్టు. అక్కడే పోతున్నావు, కొంచెం మంచి ఫీల్ ఉన్న పాట పెట్టండి అయ్యా. నాకు ఆ ఫీలే కావాలి. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. पहचानो मुझे, डाकू महाराज. The best performance is this. శ్రీదేవి డ్రామా కంపెనీ